తిరుపతి జిల్లాలో ఉదయం 7 గంటల నుంచే ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరారు. భారీ స్థాయిలో జనాలు కూడా చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఉదయం 7 గంటలకే స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిమ్మనాయుడుపాలెం ఎస్సీ కాలనీలో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు ఈ ప్రాంతంలో. సార్ చెప్పండి, ఇక్కడ ఎన్నికల కేంద్రాల వద్ద ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు, ఎలా ఉంది? మా విజ్ఞప్తి మేరకు ఎన్నికల సంఘం స్పందించి తిరుపతి ప్రతి బూతులను కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్తో పహారా కాయటం ఒక మంచి పరిణామం. దానికి కారణము జనసేన తరఫున నిలబడుతున్నటువంటి శ్రీనివాసులు దాదాపు 2,000 మందికి పైగా చిత్తూరు నుంచి గూండాలను రౌడీలను దించి భయానక వాతావరణాన్ని సృష్టించి ఎన్నికల విధులను ఆఫీసర్లు సరిగ్గా చేయకుండా ఎన్నికలను వాయిదా వేయటానికి అతను వేసినటువంటి కుట్రను ముందే గమనించినటువంటి మేము ఎన్నికల కమిషన్కు విజ్ఞప్తి చేయటం జరిగింది. దానికి స్పందించి ప్రతి బూతులను కూడా ఈ రకమైనటువంటి ఫోర్సును దింపటం మంచి పరిణామం. ప్రజలందరూ కూడా గమనించండి, నాన్ లోకల్ అయినటువంటి ఆరణి శ్రీనివాసులు ఊరిలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా అరాచక వాతావరణం తిరుపతిలో చోటు చేసుకున్నది. ఇలాంటి వ్యక్తులు గెలవటం అంటే సంఘ విద్రోహులకు అధికారం ఇవ్వటమే. కనుక ప్రజలందరూ కూడా ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని వాళ్లే నిశ్చయించుకున్నారు. వాళ్ళందరూ కూడా ఫ్యాన్కే వేస్తారు. మనం చూస్తున్నాం, తిరుపతిలో భారీ స్థాయిలో కూడా ఓటర్లు ఉదయం నుంచి చేరుకుంటున్నారు. తిరుపతిలో జనసేన తరఫున పోటీ చేస్తున్న ఆరాని శ్రీనివాసులు తిరుపతిలో అడుగుపెట్టినప్పటి నుంచి కూడా ఇక్కడ ఎక్కువ గొడవలు సృష్టిస్తున్నారు. దీనికే మేము ఎన్నికల కమిషన్కి కూడా తిరుపతిలో శాంతియుతంగా పోలింగ్ జరగడానికి అనేక సార్లు విన్నవించడం జరిగింది. దానికి తిరుపతిలో ప్రతి బూత్లో కూడా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడమే కాకుండా వెబ్ కాస్టింగ్, అదేవిధంగా వీడియోగ్రాఫర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం చూడవచ్చు, తిరుపతిలో ఉదయం నుంచి కూడా ఇక్కడ ఓటర్లు బారులు తీరారు. భారీ స్థాయిలో కూడా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నారు. ఎందుకంటే ఉదయం 6 గంటలకి 5:30 నుంచి మాక్ పోలింగ్ స్టార్ట్ అయింది. అనంతరం ఈవీఎంలన్నీ కూడా పరిశీలించిన అనంతరం 7 గంటల నుంచి కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ ప్రక్రియ అనేది ప్రారంభమైన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈసారి 7 గంటలకి ఈ స్థాయిలో ఓటర్లు వచ్చారంటే మరింత ఓటింగ్ శాతం కూడా పెరిగే అవకాశం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఓటర్లు ప్రస్తుతం తిరుపతి జిల్లాకు సంబంధించి తిరుపతిలో దాదాపు 3,02,000 ఓట్లు ఉండగా దాదాపు 1,48,000 పురుషులు, అదేవిధంగా 1,52,000 ఓట్లు స్త్రీలుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈరోజు ఓటు హక్కు వినియోగించుకోబోతున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎటువంటి ఇబ్బందులు లేకుండా వచ్చే ఓటర్లకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ మెడికల్ క్యాంపులు కావచ్చు, వచ్చే ఓటర్లకి వాటర్ సదుపాయం కావచ్చు, అదేవిధంగా పోలింగ్ కేంద్రాల్లో ముందుగా తమ ఓటర్లు తెచ్చుకున్న ధృవీకరణ పత్రాలను పరిశీలించడం, ఇవన్నీ కూడా యథావిధిగా జరుగుతున్నాయి. తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి కూడా ఇప్పటికే ఈ తిమ్మనాయుడుపాలెంలోని ఎస్సీ కాలనీలో 223 పోలింగ్ బూత్లో తమ ఓటు హక్కును కూడా వినియోగించుకోవడం జరిగింది. ఇదే ప్రక్రియ ఈ రోజు కూడా కొనసాగుతుంది. మరోపక్క చంద్రగిరిలో కూడా ఓటింగ్ ప్రారంభమైంది. చంద్రగిరి నారావారి పల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్పై దాడి చేయడం జరిగింది. ఇది కూడా అక్కడ సమస్యాత్మకంగా చేరుకుంది. దీని మీద కూడా అక్కడ అధికారులు వెంటనే స్పందించారు. వీటి మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం జరిగింది. ఈ విధంగానే తిరుపతి జిల్లా మొత్తం కూడా ఉదయం నుంచి కూడా ఓటర్లు భారీ స్థాయిలో రావడం, తమ ఓటు హక్కును వినియోగించుకుంటూ ఉండడం జరుగుతుంది. ఏదేమైనా తిరుపతిలో ఉదయాన్నే ఓటర్లు ఓట్ల పండుగ జరుపుకోవడం ప్రారంభమైంది. ఈరోజు సాయంత్రం వరకు కూడా ఈ ఓట్ల పండుగ జరుగుతుంది. ఓటర్లు తమ తీర్పుని ఓటు ద్వారా నేడు సాయంత్రం వరకు కూడా ఇచ్చే అవకాశం ఉంది. 19 నుంచి 24 వరకు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అందించినటువంటి సంక్షేమ పాలన, అలానే తిరుపతిలో మునుపెన్నడూ లేని విధంగా జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల్లో విపరీతమైనటువంటి స్పందన ఉంది. ఈ ఎన్నికల్లో తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయ దుందిబతో గెలిపించబోతున్నారు.